హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం లాజికల్ రీజనింగ్లో ప్రమాణాస్ గురించి చూద్దాం. ఓకేనా? ఈ ప్రమాణాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. యూజీసీ నెట్ పేపర్ 1లో రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్. మరి ఇంకా వెళ్ళిపోదాం మనం టాపిక్లోకి. ప్రమాణాస్ అంటే ఏంటంటే సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, అంటే జ్ఞానాన్ని పొందే మార్గాల్ని ప్రమాణాస్ అంటారు. ఇది ఎవరు ఇచ్చారు అంటే ఇండియన్ ఫిలాసఫీ ఇచ్చింది. Pramana means sources of knowledge or a measure to obtain accurate and valid knowledge. ఎటువంటి జ్ఞానాన్ని పొందే మార్గం అంట? ఒక అర్థవంతమైన జ్ఞానాన్ని పొందే మార్గాన్ని ప్రమాణాస్ అంటారు. ఇది మనకి 3 భాగాలుగా విభజించబడింది. దాన్నే త్రిపుటి అంటారు. అందుకే దీన్ని ఫస్ట్ వన్ ఏంటంటే ప్రమాత, సెకండ్ వన్ ప్రమాణ, మూడోది ప్రమేయ. ప్రమాత అంటే ఏంటంటే ద సబ్జెక్ట్ ఆర్ ద నోవర్. ఎవరైతే నాలెడ్జ్ని పొందాలి అనుకుంటున్నాడో అతన్ని ద సబ్జెక్ట్, అంటే ఎవరైతే నాలెడ్జ్ని పొందాలనుకుంటున్నాడో అతన్ని ప్రమాత అంటారు. ఓకేనా? ప్రమాణ అంటే ద మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఎక్కడి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాడో ఆ మార్గాన్ని మనం ప్రమాణ అంటారు. ఎక్కడి నుంచి ఒక బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్స్ చదువుతున్నాను అనుకోండి, ఇండియన్ రివర్స్ గురించి చదువుతున్నాను ఒక బుక్. నేను జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందుతున్నాను? బుక్ నుంచి పొందుతున్నాను. సో అదేమవుతుంది? ప్రమాణ అవుతుంది. ఇప్పుడు నేను అనేది ఏమవుతుంది? ప్రమాత అవుతుంది. సరే, ప్రమేయ అంటే ద ఆబ్జెక్ట్, ద నోవబుల్, అంటే దేని గురించి మనం నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నాం? ఇండియన్ రివర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో ఆ ఇండియన్ రివర్స్ అనేది ఏమవుతాయి అంటే ప్రమేయ అవుతుంది. ఓకేనా? సో ప్రమాత, ప్రమాణ, ప్రమేయ, దీన్నే త్రిపుటి అంటారు ఇండియన్ ఫిలాసఫీలో. కంపల్సరీ గుర్తుంచుకోండి. ఈ నేమ్స్, ఈ ఏంటంటే ఈ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే? The 6 main pramanas. Indian philosophy identifies 6 ways to gain the knowledge. మనకి ఈ జ్ఞానాన్ని పొందే మార్గాల్ని ప్రమాణాస్ అంటాం కదా. ఈ ప్రమాణాస్ అనేవి 6గా డివైడ్ ఉన్నాయి. ఫస్ట్ 6 టైప్స్లో మనం నాలెడ్జ్ అనేది పొందగలం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రత్యక్ష, దీన్నే పర్సెప్షన్, అనుమాన ఇన్ఫరెన్స్, శబ్ద టెస్టిమోనీ, ఉపమాన కంపారిజన్, అర్థబటి పాస్టులేషన్, అనుపలాబ్ది నాన్ పర్సెప్షన్. ఇలా ఈ 6 మార్గాల్లో మనం ఏంటంటే మనం జ్ఞానాన్ని అనేది పొందుతాము అని చెప్పి మనకి ఎవరు ఇచ్చారు? ఇండియన్ ఫిలాసఫీ ఇచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇండియన్ ఫిలాసఫీ ఇచ్చింది మనకి. ఇది ఏంటంటే విచ్ స్కూల్ యాక్సెప్ట్స్ విచ్ ప్రమాణం. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క ప్రమాణాస్ని యాక్సెప్ట్ చేశాయి ఇండియన్ ఫిలాసఫీ స్కూల్స్ అనమాట. ఒక్కొక్క స్కూల్ ఏమేమిటి అంటే కార్వాక ఏమో పర్సెప్షన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసింది, అంటే ప్రత్యక్షను మాత్రమే యాక్సెప్ట్ చేసింది. కేవలం ప్రత్యక్ష ద్వారానే మనం ప్రమాణాస్ నాలెడ్జ్ అనేవి పొందుతామని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. అలాగే వైశిషిక ఏమో ఏం చేసిందంటే పర్సెప్షన్, ఇన్ఫరెన్స్ రెండింటిని యాక్సెప్ట్ చేసింది. అలాగే సాంఖ్య, యోగా, అలాగే వశిష్ఠ అద్వైత అండ్ ద్వైత, ఇవన్నీ ఇండియన్ ఫిలాసఫీస్ ఏంటంటే పర్సెప్షన్ని, ఇన్ఫరెన్స్ని, టెస్టిమోనీని యాక్సెప్ట్ చేసాయి. ఇవేంటి అనేది చూద్దాం మనం. ఫస్ట్ అసలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది న్యాయ ఇండియన్ ఫిలాసఫీ ఏం చేసిందంటే పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, టెస్టిమోనీ, కంపారిజన్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసింది. అలాగే ప్రభాకార మీమాంస ఏం చేసిందంటే పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, టెస్టిమోనీ, కంపారిజన్, పాస్టులేషన్ అన్నిటిని యాక్సెప్ట్ చేసింది. ద్వైత, వేదాంత అండ్ భట్ట మీమాంస ఏం చేసిందంటే ఆల్ 6 ఉన్నాయి కదా మనకి ప్రమాణాస్, ఆ 6 ప్రమాణాస్ని కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే? సో అసలు ఈ 6 ప్రమాణాస్ ఏంటి, అసలు ఈ 6 వేస్లో మనం ఏ విధంగా జ్ఞానాన్ని పొందుతాము అనేది చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాము డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద 6 ప్రమాణాస్. 6 ప్రమాణాస్ని మనం డీటెయిల్డ్గా చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రత్యక్ష, దీన్ని పర్సెప్షన్ అంటారు. ప్రత్యక్ష అంటే డైరెక్ట్, మనకు తెలుగులో కూడా ప్రత్యక్షంగా నేను చూశాను అని అన్నారు అనుకోండి, అంటే ఏంటంటే డైరెక్ట్గా దాన్ని చూసారనమాట. ఓకేనా? దాన్ని ప్రత్యక్షంగా తెలియజేశాను అంటే ఏదైనా సరే ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి అంటే తెలుగులో మనకి డైరెక్ట్. సో డైరెక్ట్ ఇమీడియట్ నాలెడ్జ్, అంటే ఏదైనా జ్ఞానాన్ని మనం డైరెక్ట్గా ఇమీడియట్గా పొందుతుంటే దాన్ని ప్రత్యక్ష అంటారు. దట్ హ్యాపెన్స్ వెన్ అవర్ సెన్సెస్ ఆర్గాన్స్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా అసలు మనకు ప్రత్యక్ష అని ఎప్పుడు అంటాము అంటే మన సెన్సెస్, మనం ఏవైతే మన ఆర్గాన్స్ కానీ మన సెన్సెస్ కానీ ఒక ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ అయినప్పుడు. ఇప్పుడు నేను ఒక వస్తువుని చూస్తున్నాను అనుకోండి, ఒక బాటిల్ని చూస్తున్నాను. ఒక బాటిల్ని చూడగానే అది నాకు ఓహో ఇది వాటర్ బాటిల్ అంటే ప్రత్యక్షంగా చూసి నేను నాలెడ్జ్ అనేది పొందుతున్నాను అనమాట. సో దీంట్లో టైప్స్ చూద్దాము. దిస్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ రూట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. అన్ని నాలెడ్జెస్కి ఫండమెంటల్ రూట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అంటే ప్రత్యక్ష. ఇది కూడా అడుగుతున్నాడు.
మోస్ట్ ఫండమెంటల్ రూట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ప్రత్యక్ష. టైప్స్ ఆఫ్ పర్సెప్షన్స్, రకరకాల ప్రత్యక్ష నాలెడ్జెస్ ఉన్నాయి మనకి. ఏంటి అంటే ప్రత్యక్ష అనేది రకరకాల టైప్స్లో ఉంది. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ పర్సెప్షన్. డైరెక్ట్ పర్సెప్షన్ అంటే అనుభవం, మనం అనుభవించి మనం దాని ద్వారా నాలెడ్జ్ అనేది పొందడం. మనం అంటే మనకి 5 సెన్సెస్ ఉన్నాయి కదా, స్మెల్, టచ్, ఫామ్, సౌండ్, టేస్ట్. దీని ద్వారా మనం డైరెక్ట్గా ఒక నాలెడ్జ్ అనేది పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైర్ని చూశాను అనుకోండి. ఫైర్ని చూడగానే ఓహో ఇది మండే గుణం ఉంది, ఇది మండుతుంది కాబట్టి ఇది ఫైర్ అని చెప్పేసి నేను దాని గురించి తెలుసుకున్నాను. ఓకేనా, ఒక నాలెడ్జ్ ఉంది. అంటే డైరెక్ట్గా మనం దాన్ని చూస్తూ అనుభవిస్తే మన సెన్సెస్ ద్వారా, అంటే 5 సెన్సెస్ని యూజ్ చేస్తూ మనకు నాలెడ్జ్ని పొందుతుంటే దాన్ని డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. ఏం లేదు. రిమెంబర్డ్ పర్సెప్షన్ అంటే ఏంటి? స్మృతి. అంటే రికగ్నైజింగ్ ఎన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ మెమరీ ఆఫ్ ఇట్. అంటే దాని గురించి ముందుగానే తెలిసి ముందుగానే మనకు దాని గురించి ఒక అవగాహన ఉందనుకోండి, ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని గుర్తించాం. అది రిమెంబరింగ్ పర్సెప్షన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అగ్ని చూశాను, ఫైర్ ఇంతకుముందు 2-3 సార్లు. అందుకని నేను వెంటనే ఫైర్ చూడగానే అమ్మో ఇది ఫైర్ అని చెప్పేసి నేను గుర్తించాను. అండ్ ఏంటంటే రిమెంబరింగ్ అంటే గుర్తుపెట్టుకుని అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు వెంటనే నేను దాన్ని రికగ్నైజ్ చేశాను అనమాట. సో దాన్ని రిమెంబర్డ్ పర్సెప్షన్ అంటారు. డైరెక్ట్ పర్సెప్షన్ అంటే ఏంటంటే మన సెన్సెస్ని యూజ్ చేసి మనం దేన్నైనా నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంటే దాన్ని ఏంటంటే డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. రిమెంబర్డ్ పర్సెప్షన్ అంటే ఆల్రెడీ మనకు దాని గురించి నాలెడ్జ్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుని ఆ జ్ఞానాన్ని పొందుతున్నాం. అంటే గుర్తు తెచ్చుకుని ఇది అని మనం గుర్తిస్తుంటే అప్పుడు దాన్ని రిమెంబర్డ్ పర్సెప్షన్ అంటారు. ఇండిస్క్రిమినేట్ నిర్వికల్ప అంటే పర్సీవింగ్ ఎన్ ఆబ్జెక్ట్ వితౌట్ రికగ్నైజింగ్ ఇట్స్ స్పెసిఫిక్ ఫీచర్స్. అంటే కల్పము అంటే ఏంటంటే విభజన అర్థం, డివైడింగ్ అని అర్థం. అంటే ఒక వస్తువుని దాని యొక్క జాతి, దాని యొక్క కలర్, దాని యొక్క నేచర్ని బట్టి మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు కవ్వు ఉందనుకోండి, కవ్వుని చూడగానే మనం ఆవుని చూడగానే మనం ఇది తెల్లగా ఉంది, దీనికి కొమ్ములు, ఇది సాధు జంతువు కాబట్టి ఇది ఆవు అని గుర్తిస్తున్నాం. అంటే ఇక్కడ మనం గుణాలని బట్టి మనం గుర్తిస్తున్నాం అనుకోండి. దాన్ని ఏమంటారంటే కల్పము అంటారు. అంటే కల్పము అంటే విభజన అని అర్థం. మరి నిర్వికల్ప అంటే ఏంటంటే మనకి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, విభజన వాటి యొక్క గుణాలని ఫీచర్స్ ఉన్నాయో వాటిని విభజించకుండా మనం పర్సీవ్ చేస్తుంటే, మనం జ్ఞానాన్ని దాన్ని ఆస్వాదిస్తుంటే, పర్సీవ్ చేస్తుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పువ్వుని చూసినప్పుడు దాన్ని విభజించి దాని రంగు చూసి దాని కలర్ చూసి ఒక పువ్వు ఇది రోజ్ అని చెప్పి విభజించాల, దాన్ని అలా చూస్తూ ఆస్వాదిస్తున్నాను అనుకోండి, దాన్ని నిర్వికల్ప అంటారు. అంటే అందులో నిమగ్నం అయిపోవడం, అది కూడా ఒక గెయిన్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు చాలామంది ముఖ్యంగా ధ్యానాలు చేస్తారు కదా, మెడిటేషన్లో వాళ్ళు ఏంటంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అని ఏదో అంటారు. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు భగవంతుడిని పొందాలనే నాలెడ్జ్, ఇక్కడ అది ఒక రకమైన నాలెడ్జే, కానీ ఇక్కడ వాళ్ళు గుణం, జాతి ఏమీ విభజించట్ల. సో దాన్ని నిర్వికల్ప అంటారు. నిర్వి అంటేనే నో డివిజన్ అని అర్థం. నిర్వి అంటేనే వితౌట్ డివైడింగ్ ఆఫ్ ఎనీ ఫీచర్స్. డిస్క్రిమినేట్ అంటే సవికల్ప అంటే ఏంటంటే మనం ఇక్కడ విభజిస్తాం. ఒక ఆబ్జెక్ట్ని లేదా దేనైనా ఐడెంటిఫై చేయడానికి మనం దాని జాతి ద్వారా, దాని యొక్క గుణాల ద్వారా, దాని యొక్క రంగు ద్వారా మనం ఆ ఫీచర్స్ ద్వారా దాన్ని మనం గుర్తిస్తాం. అది వన్ టైప్ ఆఫ్ పర్సెప్షన్, వన్ టైప్ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పువ్వు చూశాను, నేను చెప్పాను కదా, పువ్వు చూడగానే ఇది రోజ్ ఎలా గుర్తిస్తాం మనం? దాని యొక్క స్మెల్ని బట్టి, దాని కలర్స్ని బట్టి, అవునా, దానికి ఉన్న ప్యాటర్న్, అంటే దానికి ఏంటి ముళ్ళు ఉంటాయి అలా. సో దాన్ని సవికల్ప అంటారు. ఓకేనా, నిర్వికల్ప, సవికల్ప. సో ఇవి టైప్స్ ఆఫ్ పర్సెప్షన్. ఒకటేమో అనుభవం ద్వారా డైరెక్ట్ పర్సెప్షన్, అంటే మన సెన్సెస్ ద్వారా మనం అనుభవించి, మన సెన్సెస్ ద్వారా మనకు తెలుసుకుని దాని ద్వారా మనం ఒక నాలెడ్జ్ని పొందుతుంటే, రిమెంబరెన్స్ ద్వారా మనం నాలెడ్జ్ని పొందుతుంటే దాన్ని స్మృతి అంటారు. అలాగే నిర్వికల్ప అంటే ఏంటి, విభజన అనేది చేయకుండా ఒక ఆబ్జెక్ట్ని కానీ దేన్నైనా మనం దానిలో నిమగ్నం అయిపోతుంటే దాన్ని ఇండిస్క్రిమినేట్ ఆర్ నిర్వికల్ప అంటారు. డిస్క్రిమినేట్ అంటే ఏంటంటే విభజించి దాని గుణాలని బట్టి మనం దాని గురించి తెలుసుకుంటుంటే దాన్ని సవికల్ప అంటారు. ఓకేనా. 4 ట్రెడిషనల్ వేస్ టు పర్సీవ్. అంటే ఒక నాలెడ్జ్ని మనం గెయిన్ చేయడానికి 4 విధాలుగా మనం గెయిన్ చేయొచ్చు అని చెప్పారు. ఒకటి ఏంటంటే సెన్సెస్, అంటే ఇంద్రియాల ద్వారా మనం
మన యొక్క 5 సెన్సెస్ ద్వారా మన నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. అలాగే మానస్ అంటే మన యొక్క మనస్సు ద్వారా, మన మైండ్ ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. అలాగే ఇక్కడ పర్సీవ్ అంటే ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ అని. ఇండియన్ ఫిలాసఫీలో పర్సీవ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా నాలెడ్జ్ అనేది ఎలా పొందుతాం అని. అలాగే స్వాదాన అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నేనెవరు అని అంటారు కదా. ఒక సినిమాలో కూడా అంటే నేనెవరిని అని అడుక్కుంటా ఉంటాడు. నేనెవరిని అంటే నేను మనిషిని, నువ్వు మనిషివా పశువా అని అడగల, నువ్వెవరు అని అంటూ ఉంటాడు. అది అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్, మనలో మనం మన గురించి మనం అర్థం చేసుకుని మనం ఏంటి అనేది తెలుసుకునే జ్ఞానం అనమాట. ఓకేనా, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే. అండ్ యోగా అంటే ఏంటి, మనం భగవంతుడి గురించి మనం మెడిటేషన్ యోగా ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం. ఇలా 4 విధాలుగా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. సెన్సెస్ ద్వారా, మైండ్ ద్వారా, ఇంకోటి సెల్ఫ్ కాన్షియస్నెస్ ద్వారా, అలాగే సూపర్ న్యాచురల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా. ఇక్కడతో మనకి ప్రత్యక్ష అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ది ఏంటి అంటే అనుమాన అంటే ఇన్ఫరెన్స్, అనుమానం. మన తెలుగులో కూడా అంటాం కదా అనుమానం అంట. ఇక్కడ ఏదో నాకు దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని అంటాం. అంటే ఒక అనుమానాన్ని ప్రదర్శిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక క్లూ, ఒక ఎవిడెన్స్ ద్వారా మనం ఒక నాలెడ్జ్ని, అన్నోన్ ట్రూత్ని తెలుసుకుంటుంటే దాన్ని అనుమాన అంటారు. ఓకే, పాసింగ్ ఫ్రమ్ ఏ నోన్ సైన్ టు అన్ అన్నోన్ ట్రూత్ అంటే ఇక్కడ మనకి తెలుసున్న ఒక ఎవిడెన్స్ ద్వారా ఒక అన్నోన్ ట్రూత్ని తెలుసుకుంటుంటే దాన్ని అనుమాన అంటారు. నోన్ సైన్ ఏంటి మ్యామ్, అన్నోన్ ట్రూత్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కొండల మీద ఒక పొగ కనపడింది అనుకోండి. పొగ అనేది నాకు బాగా తెలుసు. పొగ కనపడింది అంటే అక్కడ ఏదో మండుతుంది అని నాకు తెలుసు. అందుకని నేను పొగ కనపడింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమన్నా నేను మనకి అంటుకుంది, ఇక్కడ ఏదో ఫైర్ జరుగుతుంది అని చెప్పేసి నేను ఒక నిజాన్ని కనుగొన్నాను అనుకోండి, దాన్ని అనుమాన అంటారు. అంటే అనుమానం ద్వారా అంటే మన యొక్క సెన్సెస్, క్లూస్, సైన్స్ ద్వారా, రీజన్స్ ద్వారా, ఒక క్లూ ఆధారంగా, ఎవిడెన్స్ ద్వారా మనం ఒక నాలెడ్జ్ని కనుక గెయిన్ చేస్తుంటే ఓకేనా, దాన్ని అనుమాన అంటారు. అందుకే దీన్ని పాసింగ్ ఫ్రమ్ ఏ నోన్ సైన్, దీన్ని లింగ అంటారు చూడండి. నోన్ సైన్ అంటే తెలిసిన ఒక క్లూ ద్వారా ఒక అన్నోన్, తెలియని ఒక ట్రూత్ని కనుక తెలుసుకుంటుంటే దాన్ని అనుమాన అంటారు. దీన్ని 3 స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇదే అద్వైత వేదాంత చెప్పింది. ఇది ఏంటంటే వి సీ స్మోక్ ఆన్ ద హిల్ అని చెప్పాను కదా. ఇక్కడ ఎవిడెన్స్ ఏంటి, మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారు. దీనికి ఎవిడెన్స్ ఏంటి, ఫస్ట్ నేను ఒక అనుమానం వ్యక్తం చేశాను. ఎలా, ఒక స్మోక్ చూశాను ఫస్ట్. ఏ విధంగా, పైన ఒక మండి పొగ తెగ వచ్చేస్తుంది అనుకోండి కొండ మీద. వెంటనే ఇన్వేరబుల్ రూల్, వేర్ దెర్ ఈజ్ ఎ స్మోక్ దెర్ ఈజ్ ఎ ఫైర్. వెంటనే నేను చెప్పాను, అప్పుడు రూల్ ఏం చెప్పాను, స్మోక్ ఉంది అంటే ఖచ్చితంగా ఫైర్ ఉంది అక్కడ అని చెప్పాను. ఎగ్జాంపుల్ కిచెన్ చెప్పాను. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ, కిచెన్లో అంతే కదా, మనకి ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటే పొగ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మోక్ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఫైర్ ఉంది. అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్ అనేది ఏ విధంగా నేను అనలైజ్ చేస్తున్నాను అంటే ఒక ఎవిడెన్స్ ద్వారా అనలైజ్ చేస్తున్నాను, పర్సీవ్ చేస్తున్నాను. కంక్లూజన్, దేర్ ఫోర్ ద హిల్ హ్యాస్ ఫైర్. కాబట్టి నేను ఒక కంక్లూజన్కి వచ్చాను ఏంటంటే, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా పొగ ఉంది కాబట్టి మంట ఉంది, హిల్ మీద మండుతుంది, ఏదో కాలిపోతుంది అని. అంటే ఇక్కడ 3 స్టెప్ ప్రాసెస్ చెప్పారనమాట. ఒక అనుమాన అనేది మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే అనుమాన ద్వారా, అంటే ఒక సైన్ సిగ్నల్ ద్వారా మనం నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తామంటే ఫస్ట్ ఎవిడెన్స్ చూస్తాం, తర్వాత దాన్ని ఇన్వేరబుల్ రూల్, ఒక రూల్తో దాన్ని కనెక్ట్ చేసి, అంటే ఆల్రెడీ ఇప్పుడు కిచెన్లో వంట చేయటం వల్ల పొగ వస్తుంది, అదొక రూల్. సో ఆ రూల్తో కనెక్ట్ చేసి నేను దీన్ని కంక్లూజన్ ఇస్తున్నాను. ఓకేనా, అంటే ఎవిడెన్స్, ఇన్వేరబుల్ రూలు, కంక్లూజన్. ఇది 3 స్టెప్స్ ప్రాసెస్ అనుమానాకి. నెక్స్ట్ది శబ్ద అంటే వర్డ్ లేదా టెస్టిమోనీ. ఒక వర్డ్ ద్వారా మన యొక్క చెప్పాలంటే ఒక వర్బల్ ఫామ్లో, మనం వర్బల్ వేలో మనకు ఒక నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తుంటే, అంటే ఒక వాక్యం ద్వారా మనం మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ ఏ విధంగా చేస్తాను, వాక్యాలు యూజ్ చేసే కదా యూజ్ చేస్తాను. లేదా ఒక బుక్లో ఏదో చదివారు మీరు,
బుక్లో దేని గురించో చదువుతున్నారు, అది కూడా ఏంటంటే శబ్ద అంటే ఏంటి, వాక్యం ద్వారా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు. ఇక్కడ 6 ways ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం ప్రమాణాస్లో ఫస్ట్దేమో ప్రత్యక్ష, డైరెక్ట్ మన సెన్సెస్ యూజ్ చేసి, నెక్స్ట్దేమో మన సైన్స్ ద్వారా అంటే అనుమానం వ్యక్తం చేసి ఒక సైన్ ఒక క్లూ ద్వారా మనం ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తుంటే, అలాగే శబ్ద అంటే వాక్యాల ద్వారా, స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్ ఆర్ ఆథెంటిక్ టెక్స్ట్ అంటే ఏదైనా ట్రస్ట్ వర్తీ పర్సన్ అంటే నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా మనం గనక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం స్టేట్మెంట్స్ ద్వారా. దాన్నే ఆప్త వాక్యాస్ అంటే వాక్యాలు, ఆప్త వాక్యాలు అంటే ప్రమాణాలు అంటే కరెక్ట్గా చెప్పాలంటే అర్థవంతమైన వాక్యాల ద్వారా మనం ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్, ఇప్పుడు టీచర్ ఉన్న నమ్మకమైన వ్యక్తి, అతని నుంచి మనం తెలుసుకుంటున్నాం నాలెడ్జ్. లేదా ఆథెంటిక్ టెక్స్ట్ ఆగమ శాస్త్రాలు అంటారు కదా మనకి. సో ఆగమ ద్వారా అంటే ఆల్రెడీ దాన్ని ఎవరో ఆథరైజ్ చేశారు, ఓకే ఇది కరెక్టే అని చెప్పేసి, సో దాని ద్వారా మనం నాలెడ్జ్ అనేది పొందుతున్నాం. దాన్ని శబ్ద అంటారు. 4 rules ఫర్ ఏ వ్యాలిడ్ సెంటెన్స్. ఒక వ్యాలిడ్ సెంటెన్స్ అవ్వాలి అంటే ఒక కరెక్ట్గా ఆ నాలెడ్జ్ వ్యాలిడ్, ఆ వాక్యం అనేది వ్యాలిడ్ అని ఎప్పుడు అవుతుందంటే దానికి 4 rules ఉన్నాయంట. ఏ సెంటెన్స్ ఓన్లీ మేక్స్ లాజికల్ సెన్స్ ఇఫ్ ఇట్ ఈ సాటిస్ఫైస్ దీస్ మీమాంసా ఫ్యాక్టర్స్. మీమాంసా అంటే 4 factors. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్పెక్టెన్సీ అంటే ఆకాంక్ష. ఇప్పుడు ఆ సెంటెన్స్ ఎలా ఉండాలంటే ద వర్డ్స్ మస్ట్ న్యాచురల్లీ రిక్వైర్ ఈచ్ అదర్ టు కంప్లీట్ ద మీనింగ్. ఆకాంక్ష అంటే అర్థవంతమైన అని అర్థం. ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి, ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వాలి అంటే అది ఫస్ట్ అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక వాక్యాన్ని ఇచ్చాను, ఆ వాక్యానికి ఒక అర్థమే లేదు, నేనే నాలెడ్జ్ నేర్చుకుంటాను దాని ద్వారా. ఇప్పుడు అగ్ని ముట్టుకుంటే తప్పకుండా కాలుతుంది అని ఇచ్చాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది బుక్లో చదువు, ఓ అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనమాట అని. అలా కాకుండా కాలుతుంది అగ్ని, ఏదో కాలుతుంది ముట్టుకుంటే అని ఏదేదో ఇచ్చాను, మీకు ఏమర్థం అవుతుంది? సో ఫస్ట్ వన్ ఆకాంక్ష అనేది ఉండాలి. అంటే ఆ వర్డ్స్ అనేవి న్యాచురల్గా ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఒక మీనింగ్ అనేది ఫామ్ చేయగలగాలి, దాన్నే ఆకాంక్ష. అది ఫస్ట్ రూల్. సెకండ్ది ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే దానికి ఒక యోగ్యత ఉండాలి. అంటే ద వర్డ్స్ మస్ట్ నాట్ బి లాజికల్లీ కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్. కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా నేను సపోర్టింగ్గా ఉండాలన్నమాట ఆ సెంటెన్స్. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ అనేది ఎలా చెప్పాలి, ఐస్ క్రీమ్ అనేది వేడిగా ఉంది అని అన్నాను అనుకోండి, ఎందుకంటే ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి అన్నాను. వేడిగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది చల్లగా ఉంటుంది యాక్చువల్లీ ఎప్పుడు ఫ్రీజర్లో పెడితే. నేను చెప్పిందే తప్పు, ఓకేనా, కాంట్రడిక్టరీ, ఓకేనా. ఒక సెంటెన్స్ అనేది కాంట్రడిక్టరీగా చెప్తున్నాను నేను, దానికి ఒక అర్థవంతంగా లేదు, ఆపోజిట్గా చెప్తున్నాను, దాన్ని మళ్ళీ నేను ప్రూవ్ చేయాలని చూస్తున్నాను. అంటే ఇక్కడ క్లూ అనేది నేను ఏం చేస్తున్నాను, ప్రూవ్ చేయాలని చూస్తున్నాను. కానీ అక్కడ వేడి కాదు, అది చల్లగా ఉంది అని అనాలి. సో మనకి ఆ వర్డ్స్ అనేవి లాజికల్గా ఉండాలి, థింకబుల్గా ఉండాలి, అంటే ఒక చెప్పాలంటే ఒక సెన్సిబుల్గా ఉండాలి. కంటిన్యూటీ అంటే ఆసక్తి. ద వర్డ్స్ మస్ట్ బి స్పోకెన్ ఆర్ రిటర్న్ క్లోజ్ టుగెదర్ వితౌట్ హ్యూజ్ గ్యాప్స్. అంటే చాలా గ్యాప్గా అంటే ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క వాక్యానికి గ్యాప్ ఇస్తూ, లేదంటే రిటర్న్ అయినా అది స్పోకెన్ అయినా ఒక ఆసక్తి అనేది కనబరచకుండా ఉండకూడదు అనమాట. సో ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలంటే 4 rules ఉంటాయి. ఒకటేమో ఆకాంక్ష ఉండాలి, అంటే అది ఆ నాలెడ్జ్ని ఇవ్వగలిగి మీనింగ్ఫుల్గా ఉండాలి ఆ వాక్యాలు, దానికి తగిన యోగ్యత ఉండాలి, దానికి ఒక లాజికల్గా ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి ఆ వర్డ్స్, అలాగే కంటిన్యూటీగా ఆసక్తికరంగా ఉండాలి ఆ మాటలు అనేవి. అలాగే పర్పట్ అంటే తాత్పర్యం లేదా జ్ఞానం. మనకు తెలుసు కదా, లాస్ట్లో మనం ప్రతి దాంట్లో ఒక కంటెస్ట్ సమ్మరీ అనేది చూస్తాం. ఇప్పుడు స్టోరీ వింటున్నారు అనుకోండి, మీరు ఒక సమ్మరీ అనేది చూస్తారు. నోయింగ్ ద యాక్చువల్ కంటెస్ట్ ఆర్ ఇంటెంట్ ఆఫ్ ద స్పీకర్, అంటే దాంట్లో మనం ఈ ఒక చదివాము అంటే దాన్ని సమ్మరైజ్ చేయగలగాలి. ఓకే దీని గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఒక స్టోరీ గురించి నేను మాట్లాడుతున్నాను, మ్యాంగో అనేది మెయిన్ సబ్జెక్ట్, మ్యాంగో ఇలా ఉంటుంది, మ్యాంగో రుచికరంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మ్యాంగో గురించి చెప్తాను. మ్యాంగో గురించి మనకు ఒక నాలెడ్జ్ వచ్చింది, ఓకే మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఎలా తెలిసింది అంటే ఆ కంటెస్ట్ అనేది మ్యాంగో గురించి కరెక్ట్గా మాట్లాడుతుంది, ఓకేనా. ఆ మ్యాంగో ఇంకో విషయం ఏంటంటే ఆ వాక్యాలు అనేవి మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉన్నాయి.
దానిలో ఒక తాత్పర్యం అనేది తెలుసు. మన తెలుగులో కూడా అంటారు తాత్పర్యం అని లాస్ట్లో ఇస్తాడు. అంటే ఏంటి, దాని మొత్తానికి మీనింగ్ ఏంటి, ఒక పద్యం ఇచ్చి దానికి తాత్పర్యం అని ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. మీకు గుర్తుందా పోయమ్స్కి తాత్పర్యం ఏంటి, ఆ పోయం యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి, అది దేని గురించి చెప్తుందో ఇస్తారు. దాన్నే పర్పట్ అంటారు మనకి భాష్యం చెప్పాలంటే. సో 4 రూల్స్ ఇవన్నమాట. ఎప్పుడైనా సరే ఒక శబ్దం అంటే ఒక వాక్యం ద్వారా మనం కనుక నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే దానికి 4 రూల్స్. ఒకటి ఏంటి, ఆకాంక్ష, యోగ్యత, ఆసక్తి, అలాగే తాత్పర్య జ్ఞానం. ఇవన్నీ పేర్లన్నీ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని జంబుల్డ్గా అడుగుతూ ఉంటాడు. అలాగే ఆకాంక్ష మీద ఏదో ఇచ్చి ఆ వర్డ్ ఇందులో 5 ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వటం, ఆసక్తి మీద ఇవ్వటం, ఇలా కంటిగ్యూటీ అనే వర్డ్ ఇస్తాడు. దానికి యాక్చువల్ వర్డ్ ఏంటంటే సంస్కృత్ వర్డ్ ఆసక్తి. సో నెక్స్ట్ది ఇంకోటి ఏంటంటే ఉపమానాలు. ఉపమానాలు అంటే కంపారిజన్ ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం. అంటే మనం దేన్నైనా పోలికల ద్వారా, ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జీబ్రా ఉందనుకోండి, జీబ్రా అనేది మీరు ఎప్పుడూ చూడలేదు. చూడకపోతే జీబ్రా ఎలా ఉంటుందండి అని అడిగాను అనుకోండి, అడిగితే మీరు అన్నారు హార్స్లా ఉంటుంది అది, మేము హార్స్ చూసా అంటే ఆ హార్స్ చూసాను నాకు తెలుసు అంటే హార్స్ లాగే ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్ చారలు ఉంటాయి, కాకపోతే కొంచెం ఎత్తు కూడా తక్కువ ఉంటుంది అని కంపేర్ చేసి చెప్పాను అనుకోండి. అప్పుడు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఓ దీన్ని ఇలాగా. అంటే కంపారిజన్ ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం, దాన్ని ఉపమానాలు తెలుగులో కూడా అంటారు కదా మనకి పోలికలు. So meaning gaining knowledge about an unknown object by comparing into something you already known. మన ఆల్రెడీ ఏదైనా ఒక దాని గురించి తెలిసి ఉండి ఆ తెలిసిన దాంతో కంపేర్ చేసుకుంటూ ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ గురించి మనం గనక నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఎగ్జాంపుల్ జీబ్రా చెప్పాను కదా మీకు, జీబ్రా అనేది అన్నోన్ ఆబ్జెక్ట్, మీరు ఎప్పుడు చూడలేదు జీబ్రా, కానీ మీకు నోన్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ నోన్ ఏంటిది హార్స్. సో దాంతో కంపేర్ చేసుకుంటూ మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే దాన్ని ఉపమాన అంటే కంపారిజన్ ద్వారా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం. సో నెక్స్ట్ చూద్దాము అర్థపట్టి. అర్థపట్టి అంటే దీనే పాస్టులేషన్ ఆర్ పర్సెప్షన్ అంటారు. అసలు అర్థపట్టి అంటే ఏంటి అంటే ఎస్యూమింగ్ అండ్ అన్స్టేటెడ్ ఫ్యాక్ట్ టు రిజాల్వ్ ఏ లాజికల్ కాన్ఫ్లిక్ట్. అంటే మనకి ఆల్రెడీ మనకి ఏదో కొంత తెలుసు, విన్నాము, అలాగే చూసాము, దానికి ఒక నిజానికి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, గందరగోళంగా ఉంది, కానీ మనం దాన్ని బేస్ చేసుకుని ఒక కంక్లూజన్కి అనేది వచ్చేసాం అనుకోండి. ఏంటి మ్యామ్ మాకేం అర్థం కాలేదు, మనం ఒకటి విన్నది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు, అతను ఏంటి అంటే అసలు ఎగ్జామ్స్ అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, అసలు ఎగ్జామ్స్కి ఏ ప్రిపరేషన్ అవ్వలేదు. ఇది మనం ఏంటి, ఇది నిజం, మనం చూస్తున్నాం, మనం కళ్ళు ఎదుటికం మన ఫ్రెండ్ గురించి ఏ ప్రిపరేషను లేదు, హ్యాపీగా ఉన్నాడు, మనం అనుకున్నాం వీడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అని. కానీ నిజం ఏం జరిగిందంటే వాడికి 100/100 మార్క్స్ వచ్చేసి. అప్పుడు ఇక్కడ ఏంటంటే మనం చూసింది విన్నది వేరు, నిజం జరిగింది వేరు. సో అప్పుడు మనం ఒక లాజికల్ కంక్లూజన్కి దాని ద్వారా అంటే మనం ఒక తాత్కాలికంగా ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. ఓకేనా, అంటే తాత్కాలికంగా ఒక నాలెడ్జ్ అనేది ఏర్పరచుకుంటాం. ఏంటది అంటే మేబీ వీడు రాత్రులు కూర్చుని చదివేస్తున్నాడేమో, లేదా మేబీ వీడు కాపీ కొట్టి పాస్ అయిపోయాడేమో. దీన్నే అర్థపట్టి అంటారు. ఓకేనా, అర్థపట్టి అంటే ఎస్యూమింగ్ అండ్ అన్స్టేటెడ్ ఫ్యాక్ట్. అంటే ఇక్కడ వీడు రైట్ పుట్ చదివాడు అని అనడానికి ఏ ఎవిడెన్సు లేదు. అన్స్టేటెడ్ ఫ్యాక్ట్ ఎస్యూమింగ్, మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాం టు రిజాల్వ్ ఏ లాజికల్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ లాజికల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇక్కడ లాజికల్గా మనం ఆలోచించే కాన్ఫ్లిక్ట్స్, రెండింటి మధ్య విభేదం వచ్చింది. దేనికి, మనం చూసిన దానికి, మనం విన్నదానికి, చూసిన దానికి, నిజానికి. అంటే ఏదైనా రెండు లాజికల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే టు అబ్జర్వ్ రియాలిటీస్, ఏదైనా మనం అంటే రియాలిటీస్ అబ్జర్వ్ చేసిన దానికి ఉన్నదానికి మనకి డిఫరెన్స్ వచ్చినప్పుడు మనమే ఒక అన్స్టేటెడ్ ఫ్యాక్ట్ అనేది మనమే అనలైజ్ చేసేసుకుని ఎస్యూమ్ చేసేసుకుంటే దాన్ని అర్థపట్టి అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యాట్ మ్యాన్ సేస్ హీ నెవర్ ఈట్స్ డ్యూరింగ్ ద డే. ఒక లావుగా ఉన్న అతను ఏం చెప్పాడంట, నేను అసలు పగలు నేను ఎప్పుడు తినను అని చెప్పన్నాడు. అప్పుడు మీరేమనుకుంటున్నారు, టు మేక్ సెన్స్ ఆఫ్ హిస్ ఫ్యాట్నెస్ అండ్ డే టైమ్ ఫాస్టింగ్ వీ మస్ట్ ప్రీ అజ్యూమ్ దట్ హీ ఈట్స్ ఎట్ నైట్. వెంటనే వీడు తిన్నంటున్నాడు, ఇంత బండగా లావుగా ఉన్నాడు, మనం ఏమనుకుంటాం, మేబీ రాత్రి అంతా కూర్చుని తినేస్తున్నాడేమో అనుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడేమో 2 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే లావుగా ఉన్నాడు, యాక్చువల్గా తిననోడు ఎవలా ఉండాలి, బక్కట చిక్కిపోయి ఉండాలి, లావుగా ఉన్నాడు, పైగా ఏమంటున్నాడు, అంటున్నాడు పగలం.
మనం చూసింది ఒకటి, చూడటానికేమో లావుగా ఉన్నాడు, మనం వింటుంది ఒకటే, వాడేమంటున్నాడు నేనేమో తిండి పగల అంటున్నాడు. సో అప్పుడు మనం ఒక ఎజ్యూమ్కి వచ్చాం, మనం ఒక కంక్లూషన్కి వచ్చాం, ఓకే రాత్రి తినేస్తున్నాడు వీడు అందుకే లావుగా ఉన్నాడు. అక్కడ అది రియాలిటీ అనేది తెలియదేమో, మేబీ ఒబిసిటీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ అర్థపెట్టి. నెక్స్ట్ ఇది అనుపలాబ్ది లేదా అభావ అంటే నాన్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏంటి, మనం గ్రహించడం. ఇక్కడ ఏంటంటే మనం నోయింగ్ దట్ సంథింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ కెనాట్ పర్సీవ్ ఇట్. మనం ఎలా అనుకుంటాం అంటే అక్కడ ఏది లేదు కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు, ఇట్ షుడ్ బి నార్మల్లీ బీ, మేబీ ఇలా జరిగి ఉండొచ్చు అని మనం ఒక నాలెడ్జ్కి వచ్చేస్తాం. అంటే ఏదైనా ఎగ్జిస్టెన్స్లో లేని దాన్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ రూమ్కి వెళ్ళాను, క్లాస్ రూమ్లో అక్కడ ఎంటీగా ఉంది, టీచర్ లేదు, ఎవరూ లేరు, అంటే మేబీ వాళ్ళ హాలిడే ఏమో అని నేను ఒక ఎజ్యూమ్ వచ్చాను, ఒక నాలెడ్జ్కి వచ్చాను. అంటే అభావ అంటే నాన్ పర్సెప్షన్ ద్వారా, అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ద్వారా, సంథింగ్ ఏదైనా నోయింగ్ దట్ సంథింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, తెలిసిందే కానీ అది అక్కడ లేదు అనుకోండి. నోయింగ్ ఏంటి మనకి ఇక్కడ క్లాస్ రూమ్లో అంటేనే ఒక పిల్లలు ఉండాలి, టీచర్ ఉండాలి, ఇది మనకి నోయింగ్ నాలెడ్జ్, అవునా? కానీ అక్కడ లేదు, అక్కడ ఉన్నదానికి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది, దాని ద్వారా మనం ఒక కంక్లూజన్, ఒక నాలెడ్జ్కి వచ్చామనుకోండి, దాన్ని అనుపలాబ్ది అంటారు. ఓకే, సో ఇవన్నమాట మనకి వేస్ ఆఫ్ నాలెడ్జ్, సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, ప్రమాణాస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.